నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ మనోజ్ బాజ్పాయ్ ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఘాస్కోర్ పండిత్ విడుదల కాకముందే తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్ ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ అభ్యంతరం వ్యక్తమైంది. హిందీలో ఘాస్కోర్ అంటే లంచగొండి అనే అర్థం. ఒక సామాజిక వర్గాన్ని సూచించే పదాన్ని లంచగొండి అనే పదంతో కలిపి టైటిల్గా పెట్టడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ఇది కేవలం ఒక సినిమా టైటిల్ మాత్రమే కాదని ఒక సామాజిక వర్గం పట్ల ద్వేషాన్ని పెంచేలా ఉందని మండిపడ్డారు. ఈ వివాదం ముదరడంతో బాయ్కాట్ నెట్ఫ్లిక్స్ అంటూ ట్రెండ్ అయింది. లక్నో, ఢిల్లీ వంటి నగరాల్లో పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కూడా సీరియస్ అయింది. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ మనోజ్ బాజ్పాయ్ ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఘాస్కోర్ పండిత్ విడుదల కాకముందే తీవ్ర వివాదాలు చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్ ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ అభ్యంతరం వ్యక్తమైంది. హిందీలో ఘాస్కోర్ అంటే లంచగొండి అనే అర్థం. ఒక సామాజిక వర్గాన్ని సూచించే పదాన్ని లంచగొండి అనే పదంతో కలిపి టైటిల్గా పెట్టడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ఇది కేవలం ఒక సినిమా టైటిల్ మాత్రమే కాదని ఒక సామాజిక వర్గం పట్ల ద్వేషాన్ని పెంచేలా ఉందని మండిపడ్డారు. ఈ వివాదం ముదరడంతో బాయ్కాట్ నెట్ఫ్లిక్స్ అంటూ ట్రెండ్ అయింది. లక్నో, ఢిల్లీ వంటి నగరాల్లో పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కూడా సీరియస్ అయింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి నోటీసులు రావడంతో పాటు సామాజిక సామరస్యానికి భంగం కలిగించేలా ఉన్న కంటెంట్ను వెంటనే తొలగించాలని నెట్ఫ్లిక్స్ ను ఆదేశించింది కేంద్రం. దీంతో అప్రమత్తమైన నెట్ఫ్లిక్స్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లు, ప్రమోషనల్ వీడియోలు అన్నిటినీ తన ప్లాట్ఫామ్ నుంచి పూర్తిగా తొలగించింది. మరోవైపు వివాదం పెద్దది కావడంతో దర్శకుడు నీరజ్ పాండే, హీరో మనోజ్ బాజ్పాయ్ వివరణ ఇచ్చారు. అది ఒక కల్పిత కథ మాత్రమేనని, ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదన్నారు. సినిమాలో పాత్ర పేరుకున్న పిలుపునే టైటిల్గా పెట్టామే కానీ ఏ కులానికో మతానికో సంబంధించింది కాదని వారు వివరణ ఇచ్చారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే బేషరతుగా క్షమాపణలు చెప్తున్నట్టుగా ప్రకటించారు. వివాదం ముదరడంతో ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ను నెట్ఫ్లిక్స్ హోల్డ్లో పెట్టింది. సినిమా టైటిల్ను మారుస్తారా లేక కథలో ఏమైనా మార్పులు చేస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా వివాదానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, అసలు ఈ వివాదానికి సంబంధించి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? దేవి, ఘాస్కోర్ పండిట్ అంటే ఒక లంచగొండి పంతులు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విషయాన్ని ఇప్పటికే అంటే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ పండితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి యూపీలోనైతే ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి లక్నోలో. మరోవైపు ఢిల్లీ హైకోర్టులో సైతం కేసు నమోదైంది. అంటే ఎవరైనా ఎటువంటి సినిమానైనా తీసుకోవచ్చు, కానీ ఒక సామాజిక వర్గాన్ని లేదంటే ఒక వ్యక్తిని ఎవరిని కూడా టార్గెట్ చేయడానికి వీల్లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ ఘాస్కోర్ పండిట్ అనేటువంటి సినిమాను తీశారంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అంతేకాదు దీనిపైన చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన ఈ మధ్య కాలంలో సినిమాలు అనేకం విడుదల అవుతూనే ఉన్నాయి. అంటే వాటికి ఎటువంటి సర్టిఫికేషన్ అవసరం లేదు. కానీ అయినప్పటికీ కూడా ఓటీటీ కూడా ఖచ్చితంగా బయట ఉన్నటువంటి సంస్కృతులను కావచ్చు, సామాజిక పరిస్థితులను కావచ్చు, వీటన్నిటికీ విలువలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఆందోళన మొదలైంది. అందులో భాగంగానే ఎప్పుడైతే ఈ ఘాస్కోర్ పండిట్ అంటే మనోజ్ బాజ్పాయ్ అనే హీరో ఈ మధ్య కాలంలో ఓటీటీలో ప్రత్యేకంగా పోలీస్ ఆఫీసర్గా పెద్ద ఎత్తున ఆయన సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ మ్యాన్ కావచ్చు, ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కావచ్చు, ఆ తర్వాత మరెన్నో సిరీసెస్ కూడా మనోజ్ బాజ్పాయ్ నటించారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఘాస్కోర్ పండిట్ అంటే ఖచ్చితంగా పండితులను కించపరిచేలా ఇది ఉంది అనేది ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ విషయంలోనే అటు ఎఫ్ఐఆర్స్ దాంతోపాటు కేంద్ర సమాచార శాఖ కూడా ఈ విషయంలో సీరియస్ అయింది. నెట్ఫ్లిక్స్ వెంటనే ఈ కంటెంట్ ఏదైతే ఉందో అంటే ఇప్పటికే ట్రైలర్ విడుదల చేశారు, ఇంకా సినిమా విడుదల కాలేదు. సో నెట్ఫ్లిక్స్ ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఓటీటీలో వస్తున్నటువంటి
ఎన్నో సిరీస్లను విడుదల చేస్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా అంటే ఒక సామాజిక వర్గాన్ని ఎలా టార్గెట్ చేస్తారు అంటే పండితులు అనేది ఖచ్చితంగా దేశంలో కావచ్చు, మన సంస్కృతిలో కావచ్చు చాలా కీలకమైనటువంటి వాళ్ళు. అంతేకాదు వాళ్ళను ప్రతి ఒక్కరు గౌరవిస్తూ ఉంటారు. కానీ అటువంటి పండిట్ పేరుతో ఇప్పుడు ఏకంగా గూస్కర్ పండిట్ అంటే లంచగొండి పండిట్ అంటూ ఎలా మీరు సినిమా తీస్తున్నారు అనేదే ఇక్కడ చర్చాంశనీయంగా మారింది దేవి. సో దానికి అనుగుణంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆందోళనలు కావచ్చు, మరోవైపు పోలీస్ కేసులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో మనోజ్ పాండేతో పాటు నీరజ్ కూడా ఇప్పటికే స్పందించారు. సో దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఏ క్యాస్ట్ని కానీ ఏ మతాన్ని కానీ మేము ఇబ్బంది కలిగించేందుకు ప్రయత్నం చేయలేదు. అంతేకాదు ఈ విషయంలో ఎవరి మనోభావాలనైనా సరే మేము కించపరిచి ఉంటే ఖచ్చితంగా క్షమాపణలు కూడా చెప్తున్నామంటూ వాళ్ళు స్పష్టం చేశారు. కానీ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దానికి సంబంధించి ఏ విధంగానైతే ఈ గూస్కర్ పండిట్కి సంబంధించి అంటే కేంద్రం కూడా దీనిలో ఇంటర్ఫీర్ అయింది. అంటే ఒకవైపు ఒక సామాజిక వర్గం మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఆందోళన జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో నెట్ఫ్లిక్స్ ఈ ఎపిసోడ్ని కానీ ఈ మూవీని కానీ విడుదల చేయడానికి వీల్లేదు. సో దీన్ని వెంటనే హోల్డ్ చేయాలి. అంతేకాదు నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పటి వరకు వాళ్ళు పెట్టినటువంటి ట్రైలర్ ఉందో అంటే గూస్కర్ పండిట్ పేరుతో వాళ్ళు పెట్టినటువంటి ట్రైలర్ ఉందో దాన్ని కూడా వెంటనే తీసేయాలంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఇప్పటికే నీరజ్ పాండేతో పాటు మనోజ్ వాజ్పేయి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అంటే ఇందులో తన పాత్ర వరకు మాత్రమే తాను నటించాను, ఎక్కడా కూడా ఎవరిని వ్యక్తిగతంగా కానీ లేదంటే కులపరంగా కానీ మతపరంగా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయలేదని చెప్పి మనోజ్ వాజ్పేయి స్పష్టం చేస్తే, మరోవైపు ఈ సినిమాకు అంటే ఈ ఎపిసోడ్కు సంబంధించి కావచ్చు, ఈ సినిమాకు సంబంధించి కూడా తాను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది కలిగించేలా ఏ వర్గాన్ని ఇబ్బంది కలిగించేలా తమ సినిమా అనేది లేదు అంటూ కూడా ప్రత్యేకంగా నీరజ్ పాండే సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అంటే ఒకరి మనోభావాలను ఇబ్బంది కలిగించేలా కానీ లేదంటే వాళ్ళను కించపరిచేలా కానీ వ్యక్తీకరిస్తే ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే నెట్ఫ్లిక్స్ వెంటనే ఈ ఎపిసోడ్కు సంబంధించినటువంటి ట్రైలర్ను హోల్డ్ చేసింది. సో ఇప్పుడు ఫర్దర్గా ఈ పేరు మారుస్తారా లేదంటే ఇందులో ఇప్పటి వరకు అంటే అటు నీరజ్ పాండే కావచ్చు, మనోజ్ వాజ్పేయి చెప్తున్నటువంటి అంశాలను కనుక పరిగణలోకి తీసుకుంటే అది తన పేరు మాత్రమే, ఎక్కడ కూడా దీన్ని మరో రకంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కానీ పండిట్ అనగానే అంటే గూస్కర్ పండిట్ అంటే అనగానే లంచగొండి పండిట్ అంటూ తమ పైన పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ఇలా సినిమాల పేరుతో చేసేటటువంటి ప్రచారాన్ని ఎక్కడా కూడా మేము దాన్ని తట్టుకోలేము. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే ఎన్నో పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే యూపీలో ఉన్నటువంటి లక్నోలో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు ఢిల్లీ హైకోర్టు కూడా ఈ విషయంలో అప్రోచ్ అయ్యారు. సో దానికి అనుగుణంగా ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఏం జరగబోతుంది, ఫర్దర్గా ఈ గూస్కర్ పండిట్ రిలీజ్ అవుతుందా లేదంటే హోల్డ్ అయిపోతుందా అనేది కూడా కొంత సస్పెన్స్గా కొనసాగుతుంది. ఏదేమైనా దేశవ్యాప్తంగా ఇప్పుడు పండితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే గూస్కర్ పండిట్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్ కావచ్చు, ఈ ట్రైలర్ కావచ్చు, ఖచ్చితంగా తమ మనోభావాలను కించపరిచేలా ఉంది. తమ ఏదైతే ప్రొఫెషన్ ఉందో దీన్ని కూడా పూర్తిగా కించపరిచేలా ఉందంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే గూస్కర్ పండిట్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే రిలీజ్ ఉంటుందా లేదా అనేది కూడా సస్పెన్స్ గా మారుతుంది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ మనోజ్ బాజ్పేయి ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గూస్కోర్ పండిత్ విడుదల కాకముందే తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్ ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ అభ్యంతరం వ్యక్తమైంది. గూస్కోర్ పండిత్ మూవీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ జోక్యంతో వెనక్కు తగ్గింది నెట్ఫ్లిక్స్. సెన్సార్ బోర్డుకు
ఘూస్కోర్ పండిట్ మూవీ అప్లికేషన్ అందలేదు. వివాదాస్పదంగా మారింది ఈ సినిమాకు సంబంధించి టైటిల్. ఇది ఒక కొందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. बैनर हटा लो, बैनर हटा लो। अरे बैनर हटा दो। देखिए, बहुत ही दुर्भाग्यपूर्ण है। आखिर घूसखोर पंडित या पोंगा पंडित या हवस के पुजारी आखिर हिंदू से या ब्राह्मण से संबंधित ही क्यों बनाते हैं? कहीं न कहीं एक साजिश है, एक नैरेटिव सेट किया जाता है। आखिर हवस के मौलाना क्यों नहीं हो सकता? मैं ये नहीं कह रहा कि लिखो, लेकिन आखिर ब्राह्मण या पंडित पे ही क्यों किया जाता है? पोंगा पंडित ही क्यों होगा? पोंगा मौलाना भी हो सकता है, या पोला क्रिश्चियन भी हो सकता है, पादरी भी हो सकता है, लेकिन ये जानबूझ के किया जाता है क्योंकि हिंदू सनातन एक ऐसी संगठित एक समूह है जो पूरे विश्व में मंगल कामना करता है, अनेक प्रकार के व्यसनों को खत्म करता है, चरित्र पे विशेष ध्यान देता है। तो कैसे बाजारवाद हावी हो गए, कैसे पश्चिमी संस्कृति हावी हो जाए, इसके लिए जानबूझ करके टारगेट किया जाता है। मैं किसी भी, चाहे वो ब्राह्मण हो, क्षत्रिय हो, वैसे हो या दलित समाज हो, किसी के भी हम वो में अपमानजनक जो इस तरह के लोग करते हैं, मैं उसका घोर विरोध करता हूं। चाहे कोई भी, जैसे इटावा में चाहे यादव की चोटी काटी गई, मुझे उतना ही दुख हुआ। अगर जो प्रयाग जो लगा था माघ मेला में शंकराचार्य जी के बटुकों की चोटी पकड़ करके पुलिस वालों ने पीटा, मुझे उतना ही दर्द हुआ। तो ये दोनों सब निंदनीय है। मेरे कहने का मतलब, कहीं न कहीं चोटी किसी की हो, कहीं न कहीं नाम किसी की हो, लेकिन ये बदनाम हिंदू और सनातन को किया जा रहा है, कमजोर किया जा रहा है। इसलिए मेरा मानना है, एक तो निश्चित रूप से सिर्फ एक कार्रवाई नहीं है, इसके पीछे कई साजिश होती है। एक तो व्यवसायिक साजिश भी होती है कि कुछ ऐसे नाम रख लिया जाए, टीवी पे कुछ प्रचार करवा दिया जाए, इसी बहाने कुछ हल्ला होगा, लोगों की भावना आहत होगी, चिल्लाएंगे और उनको प्रमोशन हो जाता है, फिर बाद में हटा लेते हैं। तो ऐसा नहीं होना। पीके फिल्म में भी ऐसे ही हुआ, भगवान शिव का अपमान दिखाया कितना, और हम लोग चिल्लाते रहे, और आप देखो कि सब कुछ जो है वो फिल्म काफी लोगों ने देखा कि आखिर है क्या इसमें, देखने के लिए हुआ। तो ये बड़ा दुर्भाग्यपूर्ण है कि इस देश में ही, इस देशवासियों का ही अपमान किया जा रहा है, जाति के नाम पे किया जा रहा है। जहां जाति मिटाने की बातें सरकारें कर रही है, वहां पे जो है सेंसर बोर्ड उसको पास कर देता है। इससे बड़ा दुर्भाग्य कुछ नहीं हो सकता। सरकारें कोई भी आ जाती है, ऐसा लगता है सेंसर बोर्ड को पाकिस्तान चला रहा है। तो ये बड़ा दुर्भाग्यपूर्ण है। आखिर इस देश का ही तो सेंसर बोर्ड होगा, तो वो तो कम से कम समझता होगा कि घूसखोर पंडित हम क्यों नाम दे रहे हैं। तो लेकिन कहीं ना, चाहे रजिस्ट्रेशन जहां भी होता होगा, पहले नाम का रजिस्ट्रेशन होता है, तो इसलिए नाम देने वाला कहीं ना कहीं या इस सब की मिलीभगत होती है। मेरा मानना है इस पे कठोर से कठोर ठोस कार्रवाई किया जाए, ताकि दोबारा कोई हिम्मत न करे किसी की भावना को आहत करने के लिए। आप देखिए कि किस प्रकार से हाजी जो वारिस अली शाह का दरगाह है, जो देवा शरीफ दरगाह उत्तर प्रदेश में, बोला एक बच्चा सिर्फ तिलक लगाया हुआ था, वहां खड़ा था, उसको लोगों ने कहा पंडित इधर आ, और उसको सभी लोगों ने मिलकर मारा और बुरी तरह घायल हो गया। अब जाके एफआईआर हुआ, यानी तिलक से लोगों करने लगे कि ये तो पंडित है, इसको मारो। तो यह नैरेटिव सेट किया जा रहा है, यही इसका प्रयास है, इस तरह के लोगों की मानसिकता की। उसमें भले मनोज वाजपेयी हो या नीरज पांडे हो उसके, लेकिन मानसिकता उनकी ऐसी कुत्सित है कि उन्होंने जानबूझ के इस तरह किया। और जो भी पंडित इसके शिकार हो रहा है, ब्राह्मण शिकार हो रहा है, इसके दोषी यही माने जाएंगे। जो भी जातीय संघर्ष हो रहा है, तो उसके दोषी निश्चित रूप से ये और सेंसर बोर्ड माने जाएंगे। हमें लगता है कि इनके खिलाफ एफआईआर करके सरकार और इनको गिरफ्तार करे कि इस तरह की कैसे भावना आहत की, और भविष्य में किसी भी जाति के नाम पे किसी की भी भावना आहत नहीं होनी चाहिए। नहीं, हिंदू महासभा पूरे देश में इसके वो कर रही है, प्रदर्शन कर रही है, आंदोलन कर रही है, और जल्द ही प्रधानमंत्री जी से मिल करके हम चाहेंगे कि सेंसर बोर्ड पूरी तरह बदल दिया जाए, और सेंसर बोर्ड में प्रयास करेंगे कि संतों को रखा जाए, धर्मगुरुओं को रखा जाए, और ताकि सेंसर बोर्ड ऐसे पास हो जिससे कि किसी की भावना आहत ना हो। हम किसी की भावना आहत करने का वो नहीं है, लेकिन जानबूझ करके आजादी के बाद से ही जिस प्रकार से देश में बॉलीवुड के माध्यम से हिंदू समाज में आपस में एक बांटने की रणनीति की गई, भावना आहत करने की जाति के नाम पे और देवी देवताओं का अपमान करके, ये बहुत निंदनीय है, ये बर्दाश्त से बाहर है। अब हमें लगता है कि प्रधानमंत्री मोदी जी को इसमें स्वयं हस्तक्षेप करना चाहिए, और इसी निमित्त हम मिलेंगे और कहेंगे सेंसर बोर्ड को पूरा बर्खास्त करिए और इसमें साधु। देखिए, हमारे संविधान में आर्टिकल 19 में जहाँ पे फ्रीडम ऑफ स्पीच और एक्सप्रेशन है, उसके साथ ही साथ रीजनेबल रिस्ट्रिक्शन भी है।
और मैं ये मानता हूँ ये जो पिक्चर का पूरा टाइटल है ये अभिव्यक्ति की आज़ादी का दुरुपयोग है और इस तरह का टाइटल आपत्तिजनक है, अपमानजनक है और ये समस्त हिंदू समाज का अपमान है जिस तरह से ये टाइटल बनाया गया है। और इसके लिए जो भी कानूनी कार्रवाई है वो की जा रही है, वो आगे हो भी रही है जैसे कि आपने बताया है। पर प्रश्न ये उठता है ये कौन सी मानसिकता है जहां पे आप इस तरह के टाइटल बना के अभिव्यक्ति की आज़ादी का दुरुपयोग कर रहे हैं और ये लीगल दृष्टिकोण से भी टोटल गलत है। काफ़ी सारे आईपीसी के और जो भी भारतीय दंड संहिता है उसके प्रोविजंस का वायलेशन। ఘూస్కోర్ పండత్ మూవీకి బ్రేక్ పడింది. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ జోక్యంతో వెనక్కు తగ్గింది నెట్ఫ్లిక్స్. సెన్సార్ బోర్డుకు ఘూస్కోర్ పండిత్ మూవీ అప్లికేషన్ అందలేదని తెలిపింది. మరోవైపు ఘూస్కోర్ పండత్ మూవీ డైరెక్టర్ నీరజ్ పాండేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు యూపీ పోలీసులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎస్ దేవి, ఖచ్చితంగా అంటే సినిమాల లాగానే ఈ మధ్య కాలంలో సిరీస్ల విషయంలో కూడా ఖచ్చితంగా సెన్సార్ బోర్డు వాటిని పరిశీలించాలి. ఆ తర్వాతనే సెన్సార్ బోర్డు అనుమతి తర్వాత మాత్రమే ఈ ఎటువంటి సిరీస్లైనా సరే వాటిని విడుదల చేయాలంటూ గతంలో ఆర్డర్స్ కూడా ఉన్నాయి కానీ వాటిని ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఈ ఘూస్కర్ పండిట్కి సంబంధించి తమకు ఎటువంటి రిపోర్ట్స్ రాలేదు, పైగా వాళ్ళ నుంచి ఎటువంటి రిక్వెస్ట్ కూడా రాలేదంటూ ఇప్పటికే సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. దాంతో కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంటనే నెట్ఫ్లిక్స్ కు ఒక నోటీసులు జారీ చేసింది. ఏదైతే ఇప్పటి వరకు ఘూస్కర్ పండిట్ పేరుతో ఉన్నటువంటి ట్రైలర్ కావచ్చు, ఆ సిరీస్ కు సంబంధించినటువంటి కంటెంట్ ను బ్లాక్ చేయాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్రం ఇచ్చింది. దాంతో డైరెక్టర్ సైతం వెంటనే స్పందించారు. సో ఇక్కడ ఎక్కడా కూడా ఏ వర్గాన్ని కానీ ఏ వ్యక్తులను కానీ తాము కించపరిచేందుకు ప్రయత్నం చేయలేదు. సో ఖచ్చితంగా ఇక్కడ గతంలో వాళ్ళు తీసినటువంటి సినిమాలు అంటే నీరజ్ పాండే గత